హాయ్ అండి. మామిడికాయలు తెచ్చినప్పుడు పండినట్టుగా అట్లా అనిపిస్తే ఏం చేయాలని ఆలోచించకుండా ఈ కర్రీనైతే వండేసుకోండి. ఒక ఫ్యాన్ అయితే పెట్టుకున్నాను. దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, వాము అన్నీ యేసుకొని తర్వాత ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఆనియన్స్, వెల్లుల్లి దంచుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసినాక మనం ముందుగా మామిడికాయల ముక్కల్ని మంచిగా కడిగేసి కట్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి. తర్వాత దాంట్లో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ సోప్ అండి. సోప్ వేసుకోవడం వల్ల స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీకి. అది కూడా కొంచెం ఫ్రై అయినాక మనం కట్ చేసాం కదా మామిడికాయలను కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అంతే. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకొని ఒక్క నిమిషం అయితే ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ తీసుకొని వాటర్ అయితే పోసేసుకోండి దానికి తగినట్టు. అంతే. దాని తర్వాత ఒక్క 2 విజిల్స్ చేయాలి. దానికి ముందైతే మనం కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకుంటే ఒక్క 2 మినిట్స్ అయినాక చూడండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తీపి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇన్‌స్టెంట్‌గా అయితే నా చేసేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.